ప్రత్యేకమైన మీటింగ్ను ఎందు నిమిత్తమే కలిగి ఉన్నామో మరి మనందరికి తెలిసిన విషయమే. మన సన్నీ యొక్క వారి మదర్ సావిత్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మనము ఈ యొక్క మీటింగ్ని ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, ఈ రీతిగా మీ బిడ్డలంగా మీరు మీ సన్నిధికి, మీ మందిరానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ సమయం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. సావిత్రి గారి నాయనా జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సన్ని ఏర్పాటు చేసిన యొక్క థ్యాంక్స్ ప్రేమ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మరి నిజంగా మీరు మాకు చేస్తున్న ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఆ రీతిలో వారి కుటుంబంలో నాయనా ఈ రీతిలో ప్రభా ఏర్పాటు చేసిన ఈ యొక్క థ్యాంక్స్ ప్రేమ బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మా యొక్క ఈ మీటింగ్ అంతట్లో మీ సహాయం కోరుకుంటున్నాము ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మరి ఆరాధన కోసం ప్రార్థిస్తున్నాం, వాక్యం కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా సిద్ధపాటులో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడుతున్న దాసుని కూడా ఈ సిలుచాటు మరుగుపరచమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈ సమయంలో వారి బంధువులు, స్నేహితులు, సంఘస్థులు అందరినీ కూడా మరి మా చేతులకు అప్పచెపుతూ మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము పాటలు పాడుకుందాం. సింగింగ్ టీం ముందుకు వచ్చినట్లయితే మనము పాటలు పాడుకుందాం. మొట్టమొదటి పాటగా మనందరికీ వచ్చిన పాట, చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. సో నిజంగా మనము విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని కారణాలతో లేకపోతే పరిస్థితులను బట్టి కూడా మనము ప్రభువు నుంచి పక్కకు వెళ్ళిపోవడం కానీ జారిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి, అవి సంభవిస్తూ ఉంటాయి. నిజంగా అటు సమయంలో మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువు మనకి సహాయం చేసేవారుగా ఉన్నారు. అందుకే మనకి వచనాల్లో చూస్తే కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరిచే నా తోడు నీవేగా. మనం ఎటువంటి స్థితిలో కురింగిపోయినప్పటికీ మన ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, లేకపోతే ఇటువంటి ప్రేమమయను మనం కలిగి ఉన్నందుని బట్టి ఈ పాట పాడుతూ ప్రభువుని ఆరాధించేద్దాం. చెయ్యి
సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమేరిగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవరమేరిగిన నిలవగలనా ఓ నిమిషమైనను నిలవగలనా ఓ నిమిషమైనను యేసు నా చేయి విడచిన యేసు నా చేయి విడచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. మరొక పాట పాడుకుందాం. ఏ రీతి స్తుతింతును ఓ యస్సునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. సో మనము ప్రభువుని మన జీవితాన్ని ఆయన ముందులు పెట్టినప్పుడు అసలు ఏ రీతిగా మనం స్తుతించాలి, లేకపోతే ఆయన కృపలు మనం జ్ఞాపకం చేసుకుంటే అవి కౌంట్లెస్గా ఉంటాయి. మనము వాటిని నెంబర్తో మనం పోల్చలేం. అయితే దానికి మనం చేయాల్సింది ప్రభువుని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన జీవితంతో ఆయన్ని ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ మన వచనంలో చూస్తే ఏ కాకినై దుఃఖార్తిలో ఏ తోడు గాని నాకు, ఏమవుదునో ఎటు పోదునో ఎటు తోచకానున్న నన్ను. అంటే చాలాసార్లు ఇటువంటి సందర్భాలు ఎప్పుడొకప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా జయించడానికి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే 3వ లైన్లో ఉంది, ఏ భయము నీకేలనొచ్చు అభయంబు నిచ్చావయ్యా. అసలు భయపడాల్సిన పని లేదని దేవుని వాక్యం మనకు అనేకసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇటువంటి గొప్ప ప్రభువును ఈ పాట పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతింతును ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞత
మనిషిలో చూడలేను. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నిజ దైవము నీవేయనుచు నీ వైపేనే చూచానయ్యా. యెహోవా రాఫా నిననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపవలెను. నా కన్నీరు మిగిలాయ్యా. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. మరొక పాట పాడుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి. సో మనందరికి వచ్చిన పాటే. ప్రభువు మనతో ఉంటే మనం ఎప్పుడు కూడా నిజంగా ఆయన మార్గంలో నడవడానికి ఆయన సహాయం చేస్తాడు. సో ఈ పాట పాడుతూ ప్రభుని ఆరాధించేద్దాం.
మాటలు బట్టి ప్రభుకి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో మరి సన్నీ ముందుకు వచ్చి టెస్ట్ మనీని షేర్ చేస్తాడు. ప్రాథమికంగా దేవుడి నామానికి వందనాలు. మరి కూడొచ్చిన సంఘం అంతటికి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మరి డేవిడ్ రాజ్ పాస్టర్ గారికి కూడా, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ, అదే మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ, మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటానండి. మరి ఈ దినం యాక్చువల్గా అయితే అమ్మగారు పుట్టినరోజు. సో 25వ తారీఖున అమ్మగారు ప్రభు పిలుపుని బట్టి ఆయన సన్నిధికి వెళ్ళారు. కానీ మరి పుట్టినరోజు దినాన్న ఇలా జరుపుకుందామని ఆ ఆశతో బేసికల్గా అమ్మగారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ మేము గుర్తించుకుంటూ అలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చేటప్పుడు దేవుడి నమ్మకత్వాన్ని బట్టి ఈ భూమి మీద ఆవిడకి జన్మనిచ్చి మా తల్లిగా ఆవిడ నడిపించి మాతో ఆవిడ స్పెండ్ చేసిన ఆ యొక్క మూమెంట్స్ అవి జ్ఞాపకం తెచ్చుకుందామని చెప్పి మరి ఈ దినం ఇలాగ పుట్టినరోజు సందర్భంగా ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ని పెట్టుకుందామని అనుకున్నామండి. అమ్మగారితో మీ అందరికీ చాలామందికి ఆ యొక్క సంబంధం ఉంది, లైక్ ఆ ఫెలోషిప్ ఉంది. బట్ యాజ్ కిడ్స్, యాజ్ చిల్డ్రన్, ఆవిడ మాకు ఇచ్చిన గొప్ప వారసత్వం ఆర్ ఇన్హెరిటెన్స్ ఏదంటామంటే విశ్వాసం, వాకింగ్ విత్ గాడ్. సో మేము కూడా చాలా సందర్భాల్లో లైక్ క్లిష్ట పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో, మాకు నెక్స్ట్ ఏం జరుగుద్ది అని తెలియని పరిస్థితుల్లో ఆవిడ ఒక రాక్ లాగా, ఒక లైక్ ఆ ఫెయిత్ వల్ల కానీ, ఆ విశ్వాసం వల్ల కానీ, లైక్ చిన్నప్పటి నుంచి యవన కాలంలో ఆవిడకున్న దేవునితో ఆ సంబంధం కానివ్వండి, ఆవిడ మాకు ప్రార్థన చేయటం నేర్పించింది. ఆ సమయంలో లైక్ దేవుడి మీద ఆనుకోండి, పరిస్థితులు ఎట్లాగొచ్చినా ఏదైనా మీరు దేవుడిని నమ్మండి, ప్రార్థన చేయండి అని. అండ్ మేము కూడా ప్రార్థన చేయటం అనేది లైక్ యాజ్ పేరెంట్స్ ఎన్నో ప్రార్థనలు కలిగి ఉంటారు మీరు పిల్లల కొరకు. చాలాసార్లు మీ లైఫ్ టైంలో ఆ ప్రార్థనలు ఫుల్ఫిల్ అవ్వవేమో. నేను అది ఈ సంవత్సరం అంతా ఆఫ్టర్ మామ్స్ పాసింగ్ అవే హర్ ప్రేయర్స్ వేర్ ఫుల్ఫిల్డ్. నా వివాహం జరగటం అన్నా, ఒక కుటుంబంగా నేను కట్టబడటం అన్నా. సో డోంట్ స్టాప్ ప్రేయింగ్. ఒక చాలా లైక్ ఈ లెసన్, ఈ పాఠం మమ్మీస్ ప్రేయర్స్, సంఘ ప్రార్థనలు, కానీ ఆ ప్రేయర్ ఫుల్ఫిల్మెంట్ ఆవిడ చూడలేకపోయింది. కానీ దేవుడు తన నమ్మకత్వాన్ని, ఆవిడ పట్ల ఉన్న ఆ ప్రేమని ఆయన నిరూపించుకున్నారు. సో దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేము. అట్ ద సేమ్ టైం చాలా యవనస్తులు ఉన్నారు ఇక్కడ. సో డోంట్ వెయిట్ టిల్ రిమెంబరెన్స్ సర్వీస్. మీ తల్లిదండ్రులతో సిట్, ప్రే విత్ దెమ్, లెర్న్ టు ప్రే విత్ దెమ్. వాళ్ళతో సమయం గడపండి సంఘంగా, అండ్ గెట్ అసోసియేటెడ్ విత్ ద చర్చ్ అని. బికాస్ దానికంట మీకు బలమైన ఒక పాత్ కానీ, మీకు మీ సపోర్ట్ సిస్టమ్ కానీ, అంటే నాకు సంఘం, పాస్టర్ అమ్మ గారు, ఈ సంఘం చాలా పెద్ద బలం, ఒక సపోర్ట్గా ఆల్ త్రూ అవుట్ దీస్ 1 year మమ్మీ చనిపోయినాక. సో మమ్మీ ఆ ప్రార్థన, ఆ సంఘం మాకు ఇచ్చి, ఆ సంఘంతో మేము నడిచే కొద్దీ మేము చూడగలిగామండి మా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడి నమ్మకత్వం. సో యవనస్తులు మీరు కూడా, మై ప్రేయర్, మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, మీ తల్లిదండ్రులతో పాటు మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలో కూర్చోండి, వాళ్ళతో ఏకీభవించండి. కమ్ టు ద చర్చ్ విత్ యువర్ పేరెంట్స్, లవ్ దెమ్ వెన్ దెర్ ఇస్ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. అందరూ చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో మీరందరూ ధైర్యపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, మమ్మల్ని ఆదుకుంటూ ఈరోజు మేము ఈ స్థాయికి ఉన్నామంటే మీ ప్రార్థనలు, దేవుడి కృప. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, కూడొచ్చిన మీ అందరికీ మరోసారి దేవుడి నామంలో వందనాలు, దేవుడికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ఇచ్చిన సాక్ష్యం ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ. చెప్పబడిన సాక్ష్యం కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా నిజమే, సన్నిని బట్టి ప్రభువా, సృజనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సావిత్రి గారి జీవితాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, ఆవిడికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన ప్రభా జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తన జీవిత ఆరంభము నుంచి ప్రభా తన ముగింపు వరకు మీ విశ్వాసంలో ప్రభా నిలబడడానికి మీరు చూపిన మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, రక్షణను ప్రారంభించే దేవుడు మీరు, దాన్ని కొనసాగించే దేవుడు మీరు, దానిని ముగించే నాయన గొప్ప నాయన కర్త అయిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి తన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ తండ్రి నాయన, మరి మాకు చర్చికి దగ్గరలో నాయన వారు ఉండడానికి, ఈ సంఘానికి రావడానికి మీరు చూపిన మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, మరి నిజంగా మీ సన్నిధిలో ప్రభా ఆవిడ మీ అందు సంతోషిస్తుందని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు. మరి నాయన సన్ని కూడా ప్రభా ఈ చర్చ్లో తండ్రి తనకిచ్చిన బాధ్యతను ఎంతో నమ్మకంగా యథార్థంగా ప్రభా జరిగిస్తూ ఉంటుండగా నాయన బిడ్డను నిజంగా ప్రభా వివాహం కూడా జరగడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబముగా వారు ఎదుగుచుండగా ప్రభా నాయన మీరు వారిని కట్టమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు. ఏ మాదిరి అయితే ప్రభా మరి తల్లిగారు ప్రభా మరి ఏ విశ్వాసం అయితే ప్రభా వాళ్ళకు నేర్పించారో ఆ ఏరియాస్లో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ప్రభా నాయన నీలో వర్ధిల్లి ప్రభా అనేకమైన కుటుంబాలకు ప్రభా నైనా సన్ని కుటుంబము మాదిరికరంగాను నైనా అనేకులను మీలో నడిపించే కుటుంబముగాను ప్రభా మీరు తయారు చేసుకోమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. మరి సృజన పేరెంట్స్ని బట్టి మీకు వందనాలు. సన్ని పేరెంట్స్ నాయనా మరి లేనప్పటికీ ప్రభా నైనా చక్కగా నైనా చూసుకునే భార్యను ప్రభా కుటుంబాలను మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడో ప్రభా, విడువని దేవుడో, విడనాడని దేవుడో ప్రభా. తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడో ప్రభా. మీకు స్తోత్రములు. ఈ చేయి పట్టి వెన్నంటుండి ఇంతకాలము మీరు నడిపించిన మీ నమ్మకత్వాన్ని బట్టి, సావిత్రి గారి జీవితాన్ని బట్టి ఇది మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ ప్రార్థన అంతట్లో ఈ సమయం అంతట్లో మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము సత్యనారాయణ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు ఉత్తర ప్రత్యుత్తరంగా. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము, పేజ్ నెంబర్ 475 అండి, 475. ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
11వ వచనం అందరూ కలిపి చదువుకుందామండి. సైన్యముల అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగం దీవించును గాక. ప్రభువుని ఆరాధిద్దాం. ఆరాధిస్తూ దేవుని వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా, నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా సర్వం నీవే ప్రభువా. కాపాడే దైవం నీవేగా, కరుపాపగనను కాచేగా, నీ దయలో నీ కృపలో నీ ఒడిలో
ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. మా తోడుగా, మా నీడగా, మా ఆశ్రయముగా, మా దుర్గముగా ప్రభా, మా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నారేవా. అంతకు మించి మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మీకు వందనాలు. అందరు కలిసి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. అందరు కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ఎవరో గట్టిగా ప్రభుని ఆరాధించండి. మిగతా వాళ్ళ ఆరాధనలోకి ఇద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సిద్ధపడుతుండగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి. నీ కృపగల హస్తాలి ప్రభా మమ్మల్ని, కుటుంబాలను అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. మరి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో సావిత్రి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి దేవుడు విడువక ఆయన వారి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మరి సన్ని వివాహం విషయంలో కూడా దేవుడు ఎట్లాగైతే ఇస్సాకును ఆదరించడానికి ఎవరిని తీసుకొచ్చాడు? రెబ్కాను తీసుకొచ్చాడు. అట్లానే సన్నీని కూడా దేవుడు ఆ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా దేవుడు సమకూర్చాడు. మరి వివాహం విషయంలో చాలా అద్భుతంగా సమకూర్చి వారి ఇరువురు కూడా చక్కగా దేవునిలో కట్టబట్టం అనేటువంటిది మరి జరుగుతూ ఉంది. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఇంకా రాబోయే కాలంలో దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటూ ఈ సాయంకాల సమయంలో కొన్ని విషయాలు మనము దేవుని వాక్యంలో నుండి ధ్యానించేయటానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా మన జీవితాల్లో థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ఎప్పుడు సంభవిస్తుంది అనేటువంటిది కనుక గమనిస్తే, when we pass through the challenging times of our life. మన జీవితాల్లో ఛాలెంజింగ్ టైమ్స్ అనేటువంటివి మన జీవితాల్లో సంభవించినప్పుడు అప్పుడు దేవుని యొక్క కృపను మనము అర్థం చేసుకున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియచేయటం అనేటువంటిది జరుగుద్ది. ఇప్పుడు మనం పాడినటువంటి పాట అంతా కూడా ఈ కీర్తనలో ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? మనం ఏదైతే ఇప్పుడు వర్షిప్ సాంగ్ మనం పాడుకున్నామో ఆ పాట అంతా కూడా యాక్చువల్లీ మనం చదువుకున్నటువంటి ఈ కీర్తనలో ఉంది. ఈ 46వ కీర్తన పైన ఎవరు దీని ఆదర్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కోరా కుమారుల చేత రాయబడినటువంటి కీర్తన. నేను గతంలో కూడా చెప్పాను, కోరా కుమారులు దేవుని సన్నిధిని గురించి కానీ దేవుని కృపను గురించి వారు ఎక్కువగా రాయటానికి ఒక కారణం ఏంటంటే, బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ గ్రేస్ ఇన్ దేర్ లైఫ్. మీకు గుర్తుందా ఎవరు ఈ కోరా కుమారులు అనంటే? మోషే టైంలో కోరా యొక్క సంతానము మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆ యొక్క శిక్షను వారి మీద తీసుకొచ్చినప్పుడు అక్కడే వాళ్ళందరూ కూడా చనిపోవటం అనేటువంటిది జరిగింది. అయితే ఎవరైతే ఆ తిరుగుబాటులో వారు మోషే ఏమంటారు వాళ్ళ కుటుంబంతో ఏకీభవించకుండా విడిగా ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా సర్వైవ్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు కోరా కుమారులు అనేటువంటి వాళ్ళు కూడా వీళ్ళు లేవి గోత్రం చెందినటువంటి వాళ్ళు, రైట్? మోషే కూడా ఏ గోత్రం చెందినటువంటి వాడు? లేవి గోత్రం చెందినటువంటి వాడు. సో ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. మోషే లేవి గోత్రం చెందినటువంటి వాడు, కోరా కుమారులు లేవి గోత్రం చెందినటువంటి వాళ్ళు. మరి మోషే ఎందుకు లీడర్గా ఉన్నాడు, మేమెందుకు పరిచర్య చేస్తున్నాం అనేటువంటి కాంపిటీషన్ వరకు వచ్చింది. ఎందుకు వాళ్ళు తిరుగుబాటు చేశారు? ఏ లేవి గోత్రంలో నువ్వే లీడర్వా? ఏ మేము లేవి గోత్రంలో ఉన్న వాళ్ళం కాదా? ఎందుకంటే దేవుని మందిరం యొక్క ఉపకరణాలని మోసే బాధ్యత దేవుడు ఈ కోరా కుటుంబానికి ఇచ్చాడు లేవి గోత్రంలో నుండి. బట్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యత విషయంలో వాళ్ళు తృప్తి చెందకుండా వాళ్ళు మోషే యొక్క బాధ్యతను టార్గెట్ చేశారు. నా మాట మీకు అతను చాలాసార్లు
మన జీవితాల్లో కూడా అదే ప్రాబ్లం. దేవుడు మనకిచ్చిన పని కంటే మన పక్కనోడికి ఇచ్చిన పని గొప్పగా కనబడతా ఉంటుంది. అందుకని ఏం చేస్తాం, మనకిచ్చిన పని చేయకుండా మన పక్కనోడి పని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద డేంజర్. అందుకనే కోర కుమారులు వారికి ఇవ్వబడినటువంటి ఆ పరిచర్య బాధ్యత అయితే ఉందో దాని వాళ్ళు చిన్న చూపు చూసి మోజెస్ యొక్క పొజిషన్ లేదంటే అహరోన్ యొక్క పొజిషన్ ఏదైతే లీడర్షిప్లో ఉందో దాన్ని వాళ్ళు ఆకాంక్షించడాన్ని బట్టి దేవుడు వారి మీద తీసుకొచ్చిన పనిష్మెంట్ అనేటువంటిది మనం చూస్తాం. అయితే విచిత్రం ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళకి పోని దేవుడైన డ్యూటీ మార్చాడా అంటే డ్యూటీ మార్చలే. నేను అంటా కదా, దేవుడు ఎప్పుడూ మార్పు చెందడు. అర్థమవుతుందా? ఎవరు మారాలి? లైన్లోకి ఎవరు రావాలి? దేవుడు మన లైన్లోకి రాడు. మనము దేవుని లైన్లోకి వచ్చినంత కాలం కూడా దేవుడు ఎదురు చూస్తాడు. సో ఇంత పెద్ద తిరుగుబాటు జరిగి సరే ఇంత రక్కస్ జరిగిన తర్వాత పోనీ దేవుడు ఏమన్నా వాళ్ళ డ్యూటీ మార్చాడంటే మార్చలే. తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి ఆ మందిరాన్ని శుభ్రపరిచే డ్యూటీనే ఇచ్చాడు వాళ్ళకి. జానిటర్స్ అంటారు. సో మందిరాన్ని శుభ్రపరచడం అంటే నేను చెప్తాను, సూర్యబాబు లాగా తడికొట పెట్టడం కాదు. ఆ రోజుల్లో మందిరాన్ని శుభ్రపరచడం అంటే ఏంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు నాన్ స్టాప్ సాక్రిఫైసెస్ జరుగుతూ ఉంటాయి. ఆ సాక్రిఫైస్ జరిగినప్పుడు అదంతా కూడా క్లీన్ చేసేటువంటి బాధ్యత. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ సాక్రిఫైస్ టైంకి మందిరం అనేటువంటి శుభ్రం చేయబడాలి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఆ బాధ్యతను దేవుడు వారికి అప్పగించిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ మారింది. వేర్ దే అండర్స్టూడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, నౌ దేర్ పర్స్పెక్టివ్ హ్యాస్ చేంజ్డ్. అంతకుముందు ఏదైతే వాళ్ళు దేవుడిచ్చినటువంటి పనిని వాళ్ళు అంగీకరించలేకపోయారో ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించారంటే మనము కోర కుమారుల కీర్తనలు కనుక చూస్తే మెజారిటీ ఆఫ్ ద సామ్స్ దే స్పీక్ అబౌట్ గాడ్స్ టెంపుల్. దేవుని మందిరం గురించి దేవుని సన్నిధి గురించి ఈ కీర్తనలు మాట్లాడుతూ ఉంటాయి. అంతగా వాళ్ళు ప్రభావితం చేయబడ్డారు దేవుని మందిరం చేత. సో అందుకనే ఇక్కడ ఈ 46 కీర్తన ఇప్పుడు ఎవరు రాశారు? కోర కుమారులు రాశారు. సో ఈ కోర కుమారులు రాసినటువంటి కీర్తనలో వాళ్ళు దేన్ని హైలైట్ చేస్తున్నారంటే ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అంటే ఒక రకంగా ఎవరైతే ఆ రోజు తిరుగుబాటులో ఏకీభవించకుండా ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళు దేవుని కృపను ఏదైతే వాళ్ళు అనుభవించారో తద్వారా ఫ్యామిలీ ఆ జనరేషన్స్ అనేటువంటివి కొనసాగినాయో. ఎందుకంటే కోర కుమారులు ఏ టైం కోర సంతానం ఎప్పుడు చెందినటువంటి వాళ్ళు? మోసే టైం. ఇప్పుడు కోర కుమారులు ఏ టైం చెందినటువంటి వాళ్ళు? దావీదు టైం. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? ఆల్మోస్ట్ మీకు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో 400 సంవత్సరాలుగా వాళ్ళు ఏ డ్యూటీ చేస్తున్నారు? మందిరాన్ని శుభ్రం చేసే డ్యూటీనే చేస్తున్నారు. అంటే ఈవెన్ 400 years గడిచినప్పటికీ కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత స్టిల్ దేర్ ఆర్ రిమెంబరింగ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. మన జీవితాల్లో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకి ప్రాబ్లమ్స్ బాగా ఉంటుంటాయి. దేనికంటే? దేవుడు బయట తీసుకొచ్చిన దానికంటే. చాలాసార్లు దేవుడు మనల్ని బయట తీసుకొచ్చిన తర్వాత చాలా వేగవంతంగా మర్చిపోతాం. అవునంటారా కాదంటారా? అసలు ఇప్పుడు కరోనా ఎవరికైనా గుర్తుందా? హుద్దూద్ ఎవరికైనా గుర్తుందా? మర్చిపోయాం, అసలు మన మైండ్లో లేదు. కానీ హుద్దూద్ రోజున ఎటువంటి భయంతో ఉన్నారు గుర్తుందా? నేను మట్టికి మర్చిపోను. నా పుట్టినరోజు నాడే వచ్చింది ఆ హుద్దూద్. అమెరికా నుండి మంచి రోషంతో సేవ చేద్దామని వచ్చేటప్పటికి బిగినింగ్లోనే మంచి అటాక్ వచ్చింది. ఏంటది? హుద్దూద్. పైపొచ్చేది ఆదివారం, ఆ రోజు నా బర్త్డే, ప్రసంగం రెడీ అవుతుంటే ఎక్కడికక్కడ కూలిపోతున్నాయి అంట. మీకు అర్థమవుతుందా? బట్ ఇప్పుడు మర్చిపోయాం మనం కదా. ఆ హుద్దూద్ టైంలో మనం ఏమైనా ప్రభుని స్తుతించాం. ప్రభా నీకు వందనాలు ప్రభా, కాపాడేవు ప్రభా, మంచిది. కోవిడ్ టైంలో అది ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా? కోవిడ్. ఆ కోవిడ్ టైంలో ఎంతలా ప్రార్థన చేసాం? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్,
గుర్తున్నాయా మీకు? ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ టంచం తప్పకుండా వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్కి. ఇప్పుడు రెండు అంటే ఎవరు అట్లా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్. అసలు ఆ రోజుల్లో మటుకి హౌస్ఫుల్. ఎప్పుడు? కోవిడ్ టైంలో భలే వచ్చేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఎందుకు? ఉడుకుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఆ ఒడుగు లేదు, ఆ భయం లేదు. సో ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్కి రాము, మనం సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్స్కి రాము. మళ్ళీ ఇప్పుడు సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ రావాలంటే కోవిడ్ రావాలేమో. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే మనం ఎంత గొప్పోళ్ళం అంటే we quickly forget what God has done in our life. దాన్ని కృతజ్ఞతారాహిత్యం అంటారు. We are not thankful at all. కానీ కోర కుమారులకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈవెన్ ఆఫ్టర్ 400 years వాళ్ళు ప్రభువుని స్తుతించడంలో వాళ్ళు తగ్గలేదు, వాళ్ళు వెనుకాడలేదు. అందుకని నేను అంటాను, ఈ కీర్తనలో చాలా పవర్ఫుల్గా కోర కుమారులు దే స్పీక్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అంటే మన జీవితాల్లో వెన్ వి గో త్రూ ద ఛాలెంజింగ్ టైమ్స్ ఆఫ్ అవర్ లైఫ్, ఎందుకంటే ఛాలెంజింగ్ టైమ్స్ తర్వాతే మనకి థ్యాంక్స్ గివింగ్ టైమ్స్ వస్తాయి. సో ఆబ్వియస్గా మన జీవితాల్లో ఆ ఛాలెంజింగ్ టైమ్స్ గుండా వెళ్తున్నప్పుడు 3 విషయాలు గనక మనము ఈ కీర్తనలో నుండి మనం నేర్చుకోగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ వేర్ యు గెట్ ద స్ట్రెంగ్త్ ఫర్ యువర్ లైఫ్. కాబట్టి మన జీవితాల్లో ఛాలెంజింగ్ టైమ్స్ గుండా వెళ్తూ దాన్ని అధిగమించి మనం దేవుని స్తుతించేటువంటి ఆ పరిస్థితులు మన జీవితాల్లో ఉత్పన్నం కావాలంటే ఈ కీర్తనలో నుండి 3 విషయాలు పాయింట్అవుట్ చేస్తారు కోర కుమారులు. ఆ 3 విషయాలు గనక మనం నేర్చుకుంటే ఐ థింక్ దట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. మన పర్స్పెక్టివ్స్లో కానీ దేవునితో మనకున్న సంబంధం విషయంలో కానీ ఆ 3 విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 3 వచనాల్లో దే స్పీక్ అబౌట్ గాడ్స్ స్ట్రెంగ్త్. మొదటి 3 వచనాల్లో దేని గురించి వాళ్ళు మాట్లాడతారు? దేవుని బలం గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మీరు 4వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు చూస్తే గనక దే స్పీక్ అబౌట్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి గురించి మాట్లాడతారు. తర్వాత 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే దే స్పీక్ అబౌట్ గాడ్స్ గ్లోరీ. ఆ మాట మీకు అర్థమవుతుందా? 3 విషయాలు. దేవుని బలము గురించి మాట్లాడతారు. అంటే మన ఛాలెంజింగ్ టైమ్స్లో వీ నీడ్ టు రిమెంబర్, ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదటిది దేవుని శక్తి, రెండోది దేవుని సన్నిధి, మూడోది దేవుని మహిమ. అర్థమైందా? చెప్పండి, ఏ విషయాలు అవి? దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ, గాడ్స్ స్ట్రెంగ్త్, గాడ్స్ ప్రెజెన్స్ అండ్ దెన్ గాడ్స్ గ్లోరీ. ఈ 3 విషయాలు మనం ఇక్కడ నుండి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో మొట్టమొదటి గనక మనం గమనిస్తే ఈ కీర్తన ఏ మాటతో ప్రారంభమైంది? దేవుడు అనేటువంటి మాటతో ప్రారంభమైంది. నిజానికి కీర్తన రాయబడిన సందర్భం ఏంటంటే భయము కొన్న సందర్భంలో, అంటే మన జీవితాల్లో విపత్కర పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనకు ముందు ఏమొస్తుంది? భయం వస్తుంది. భయపడుతున్నటువంటి సందర్భాల్లో ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఫియర్ బట్ ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. మన జీవితాల్లో భయము కొలిపే సందర్భాలు దేవుని పట్ల మనకున్నటువంటి అవగాహన తెలియజేస్తాయి. అందుకనే ఇక్కడ కోర కుమారులు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దే డిడ్ నాట్ స్టార్ట్ విత్ ద ఫియర్ దట్ దే వర్ ఎక్స్పీరియన్సింగ్, బట్ రాదర్ దాన్ దే వర్ స్టార్టింగ్ విత్ దేర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు వారికి ఉన్నటువంటి విశ్వాసం. అంటే ఒక రకంగా మన జీవితాల్లో ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చిందనుకోండి, అది ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం మనకు వచ్చినా కానీ ఫస్ట్ మన జీవితాలు ఏమొస్తుంది? we think about the problem, we think about the danger and we think about the enemy. అవునా? చూడు పాస్టర్ గారు, సాతాను గాడు
ఎవరు నామస్మరణ చేసుకుంటారు? సాతాను, రెండోది భయం, రెండోది మనకు సంభవించినటువంటి అపాయకరమైనటువంటి సందర్భం. కానీ ఇక్కడ కోర కుమారులు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రాబ్లం రాగానే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అన్ఫార్చునేట్గా మన జీవితాల్లో దేవుడు లిస్ట్ నెంబర్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ ఉంటాడా, లాస్ట్ ప్లేస్లో ఉంటాడా? కదా. మనం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి ఏం చేస్తాం? ఇక చివరికి ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనం దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ కోర కుమారుల యొక్క జీవితం కనుక చూస్తే, దే స్టార్టెడ్ విత్ గాడ్ వెన్ దే వర్ ఫేసింగ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే మన జీవితాల్లో భయం సంభవించినప్పుడు, లేదంటే శత్రువు మన జీవితాలని ఏమంటారు దనుమాడుతున్నప్పుడు, లేదంటే అల్లకల్లోలం చేస్తూ ఉన్నప్పుడు, డోంట్ థింక్ అబౌట్ ద క్రైసిస్ దట్ యు ఆర్ ఫేసింగ్, ఆర్ డోంట్ థింక్ అబౌట్ ద ఎనిమీ who is attacking you. Rather than you need to think about God who can overcome these two things in life. నేనంటాను మన జీవితాలు దేవునితో ప్రారంభం కావాలి. అందుకనే ఇక్కడ దేవుడు అనేటువంటి మాటకు వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటో తెలుసా? ఎలోహీం. ఎలోహీం అనేటువంటి పదముతోనే ఆదికాండం మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే ఎలోహీం అనేటువంటి మాట దేని చూపిస్తుందంటే సృష్టికర్త అయినటువంటి దేవుని చూపిస్తూ ఉంది. అంటే ఈ సృష్టిలో ప్రతి విషయము కూడా దేవుని యొక్క అధికారం కింద ఉంది, దేవుని యొక్క పవర్ కింద, శక్తి కింద ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే హీ స్టార్టింగ్ విత్ గాడ్. అంటే మన జీవితాల్లో మనము క్రైసిస్ సిచ్యువేషన్స్ అటువంటివి ఫేస్ చేసినప్పుడు మన ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కారణం ఏంటంటే ఈ దేవుడు సమస్తాన్ని కలుగజేసినటువంటి వాడు, ఈ దేవుని యొక్క అధికారం కింద సమస్తము ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితికైనా జవాబు మనకి దేవుని దగ్గరే దొరుకుద్ది కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఫస్ట్ రన్ టు గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్. అది ఇక్కడ కోర కుమారుల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఎట్లా వివరిస్తున్నాడు వీళ్ళంటే, ఒకటి ఆయన ఆశ్రయం అంటున్నాడు, రెండోది ఆయన దుర్గము అంటున్నాడు. ఆశ్రయం అంటే అర్థం ఏంటి? మనకి భయం పడినప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం చూసారా, అది ఆశ్రయం. సపోజ్ నీకు భయం వచ్చినప్పుడు మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, అంటే నువ్వు ఆశ్రయం కింద ఎవరిని చూస్తున్నావు? మీ అమ్మా నాయన చూస్తున్నావు. లేదు నీకు భయం కలిగినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావు అనుకో, అంటే ఆశ్రయం ఎవరు? నీ ఫ్రెండ్స్ని చూస్తున్నావు. అంటే వెన్ యు ఆర్ అఫ్రైడ్ టు హూమ్ యు ఆర్ రన్నింగ్ ఫస్ట్, దట్ విల్ బికమ్ యువర్ రెఫ్యూజ్ ఇన్ లైఫ్. అంటే మన జీవితాల్లో మనకి భయం కలిగేటువంటి సందర్భంలో ముందు మనం ఎవరి దగ్గర పరిగెత్తుకెళ్తామో వాళ్లను మనము ఆశ్రయంగా చేసుకుంటాం. ఇక్కడ కోర కుమారులు ఏమంటారు తెలుసా? మాకు భయం కలిగినప్పుడు కానీ మా జీవితాల్లో ఈ యొక్క సంఘటనలు ఎదురైనప్పుడు మేము ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తాం? వి రన్ టు గాడ్ ఫస్ట్. ఎందుకంటే ఈ లోకంలో మనకు ఆశ్రయము దేవుడు. రెండోది ఏమంటున్నాడు? ఆయన దుర్గము. అంటే హీ ఈజ్ స్ట్రాంగ్. అందుకే ఒక ఆయన అంటాడు, గాడ్ ఈజ్ స్ట్రాంగ్ టు హెల్ప్ అస్ అండ్ టు హైడ్ అస్. దేవుడు ఎంత బలం గలవాడో తెలుసా? మనల్ని దాస్తాడు, మనకి సహాయం చేస్తాడు. అంటే ఆశ్రయముగా ఆయన మనల్ని దాస్తాడు, బలముగా ఆయన మనల్ని కాపాడతాడు. అంటే మన జీవితాల్లో భయము కలిగినటువంటి సందర్భాలలో మనము దాక్కోవలసిన స్థలము దేవుడే, మనము సహాయం తీసుకోవాల్సినటువంటి ఆశ్రయము దుర్గము కూడా దేవుడే. సో ఇఫ్ యు వాంట్ టు హైడ్ ఫ్రమ్ డేంజర్, you have God to run to. If you need help during the time of your crisis, you have God as your strength. So దేవుడు ఆయన నీకు బలముగా నీకు సహాయం చేయగలడు, ఆయన నీకు ఆశ్రయం ఇవ్వగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి.
మరి దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మనకి బలం ఇస్తాడు, ఎటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తాడంటే ఉద్యోగం పోయినప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి కాదు, పెళ్లి కానప్పుడు పెళ్లి చేయటానికి కాదు. అసలు మనము దేవుని బలము, దేవుని ఆశ్రయం ఎక్కడ ఆశ్రయిస్తాము? పెట్టి థింగ్స్ తెలుసా, ఇవి పెట్టి థింగ్స్. రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి బఠానీలు అడగమాకండి, చీప్గా ఉంటుంది. నా మాట మీద రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? సింహాసనం అడగండి. దేవుడు సింహాసనం ఇస్తారంటే నువ్వేం అడుగుతున్నావు? ప్రభా నాకు ఉద్యోగం ఈ ప్రభా, ఒకదో బఠాని. ప్రభా నా పెళ్లి చేయ ప్రభా, అదొక బఠాని. నాకు పిల్లలు నీ ప్రభా, అదొక బఠాని. అంటే మనం దేవుని ఏం అడుగుతున్నాం? అడగాల్సిందేంటి? దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆశ్రయము ఎటువంటి కార్యాలు తెలుసా? ఇక్కడ అంటున్నాడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. జాగ్రత్త వినండి. ఎర్త్క్వేక్స్ ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేసాం మనం? వెంటనే ఇప్పుడు చూడలా. అవునా? ఎర్త్క్వేక్స్ ఎప్పుడైనా చూసాం మనం? పోనీ వాషన్ను రోడ్డు మీద రావడం ఎప్పుడైనా చూసారా? హుదూద్ టైంలో వచ్చింది తెలుసా మీకు? బీచ్ రోడ్లో అదే మ్యాక్సిమం మనం చూసింది. హుదూద్ టైంలో ఆ బీచ్ రోడ్లోకి వచ్చింది, ఇంకా ఊర్లోకి రాలే. అంటే ఇవి రెగ్యులర్గా జరిగే ఈవెంట్స్ కాదు. అంటే దేవుని శక్తిని దేంట్లో ఆశ్రయించాలి మనము? నాట్ ఇన్ పెట్టి థింగ్స్ అండి. వరల్డ్ షేక్ అయిపోయేటువంటి సందర్భాలు దేవుడు హ్యాండిల్ చేస్తాడు. ఇవి చిన్న విషయాలు కాదు. భూమి మార్పు చెందటం, లేదంటే సముద్రాలు పొంగటం, ఇవి రెగ్యులర్గా జరిగే ఈవెంట్స్ కాదు, వన్స్ ఇన్ ఏ టైం జరిగేటువంటి ఈవెంట్స్. అంటే దేవుని యొక్క శక్తి, ఆయన సామర్థ్యం ఎంత గొప్పదంటే, ఆయన అంత గొప్ప కార్యాలు చేస్తారంటే మనం ఏం చేస్తున్నాం? బఠానీలు అడుగుతున్నాం. ఈ రోజులో మరీ చీపోయింది. ప్రభా జలుబు చేసింది ప్రభా, ప్రభా సహాయం చేయి ప్రభా, జలుబు చేయడం సెట్రిజిన్ వేసుకో. ప్రభా జ్వరం వచ్చింది ప్రభా సహాయం చేయి, పెరగటం వేసుకో. నా మాట మీకు అర్థం ఎంత చీపడుతుందో తెలుసా మనం దేవుణ్ణి? అరే వాట్ గాడ్ కెన్ డూ అంటే, అసలు వన్స్ ఇన్ ఏ లైఫ్ నువ్వు ఎప్పుడూ చూడనటువంటి భయంకరమైన ఉపద్రవాల్లో దేవుడు సహాయం చేసేవాడు అయితే, అటువంటి ఎక్స్పీరియన్స్ మనం అడగట్ల ప్రభుని. ఇక్కడ కోర కుమారులు అంటున్నారు, దేవుని బలము, దేవుని ఆశ్రయము ఎక్కడ చూడాలనుకుంటున్నా నేను? ఇన్ ద థింగ్స్ దట్ విల్ షేక్ యువర్ లైఫ్. అటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవాల్లో, అంటే ఒక రకంగా మనం కనుక గమనిస్తే ఈ లోకంలో కొంచెం స్టాండర్డ్గా కనపడేది భూమి, తర్వాత ఓషన్స్, మౌంటైన్స్. అవునంటారా కాదంటారా? ఎందుకంటే భూమి అంత త్వరగా డిస్టర్బ్ అవ్వదు, మౌంటైన్ అంత త్వరగా కదలదు, ఓషన్ అంత త్వరగా ఊరిలోకి రాదు. అంటే సాధారణంగా దీన్ని మనం స్టెబిలిటీగా చూస్తాం. ఇటు చూడరా ఎంత కొండలాగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వాడు కదలకుండా ఉన్నాడని. అర్థమవుతుందా? అంటే ఏ పరిస్థితి వచ్చినా వీడు కదలకుండా ఉంటాడు అంటే, భూమి అనేటువంటిది, పర్వతం అనేటువంటిది, లేదంటే సముద్రాలు అనేటువంటివి ఏ చూపిస్తే తెలుసా? దే డోంట్ చేంజ్ దట్ క్విక్లీ. అంత త్వరగా మార్పు పొందేటువంటి విషయాలు కాదు. అంటే మార్పు పొందనటువంటి విషయాలు, మార్పు పొందినటువంటి తరుణంలో ఎటువంటి భయము మనల్ని ఆవహిస్తుందో ఆ భయము నుండి విడిపించేటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయనకి చీప్ చేయమక్క, ఆయన చీప్ విషయాలు అడగమక్క. బికాస్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, హిస్ స్ట్రెంగ్త్ ఈజ్ సో స్ట్రాంగ్. ఎటువంటి విషయాలు ప్రభు దగ్గర మనం పొందుకోవాలి, ఎటువంటి విషయాలు మన ప్రభు దగ్గర నుండి మనం అడగాలో తెలుసా? ద థింగ్స్ విచ్ విల్ షేక్ యువర్ లైఫ్. అందుకే కోర కుమారులు అంటున్నారు, దేవుణ్ణి ఏ విషయాల్లో ఆశ్రయించాలి, దేవుని యొక్క బలాన్ని మనం ఎటువంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ద థింగ్స్ విచ్ రియలీ షేక్ ద ఎర్త్. అటువంటి భయంకరమైన సందర్భాల్లో, అటువంటి భయంకరమైన విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు.
కాబట్టి నేను అంటున్నాను, దేవుని ఆశ్రయాన్ని, దేవుని బలాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్? రెండోది కనుక మనం గమనిస్తే 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఏమంటున్నాడు? గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధి. ఒక ఆయన అంటాడు సంతోషము లేదంటే ఆనందము. నేను అనేది సంతోషము ఆనందం అనేటువంటి పర్యాయ పదాలు, కానీ ఆనందం అంటే నిలిచుండే సంతోషం. మీకు అర్థం కావాలంటే సంతోషము దేని బట్టి వస్తుందంటే మనం పొందుకున్నటువంటి సందర్భాలను బట్టి సంతోషం వస్తుంది, సంఘటనలను బట్టి సంతోషం వస్తుంది. ఆనందం అనేటువంటిది దేని బట్టి వస్తుందంటే నిలిచుండేటువంటి సంతోషాన్ని బట్టి వస్తుంది. సో ఆనందం అనేటువంటిది జాయ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. కారణం ఏంటంటే అది పరిస్థితులను బట్టి వచ్చేటువంటి సంతోషం కాదు, నీ జీవితాంతము నిలిచి ఉండేటువంటి సంతోషం. ఉదాహరణకి దావీదు అంటాడు రక్షణ ఆనందం అంటాడు, ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం అనేటువంటిది జీవితాంతం నిలిచి ఉండేది. ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చే సంతోషం కాదు, అది ప్రమోషన్ వచ్చినప్పుడు వచ్చే సంతోషం కాదు, రోగం తగ్గినప్పుడు వచ్చే సంతోషం కాదు. నీ జీవితాంతము కట్టబడేటువంటి రక్షణ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రక్షణ ద్వారా నీ జీవితంలో నిలిచి ఉండేటువంటి సంతోషము అది దేవుని వల్ల మాత్రమే కలుగుద్ది. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకని ఇక్కడ అంటున్నాడు జాయ్ అనేటువంటిది సర్వసాధారణంగా ఇట్ ఈస్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ పెయిన్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో ఆనందము సంతోషం కలిగి ఉంటామంటే దేవుడు నీ దుఃఖాన్ని తీసేయటం కాదు, దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా ఉంచటం. అందుకని గమనించారా, మన జీవితాల్లో మనం పెయిన్ గుండా వెళ్లాల్సిందే. దేవుడు పెయిన్ తీసివేయడు, కానీ పెయిన్ఫుల్ టైమ్స్లో ఆయన ప్రెజెన్స్ తోడుగా ఉంచుతాడు. కాబట్టి పెయిన్ తీయటాన్ని బట్టి మన జీవితాల్లో వచ్చేటువంటి సంతోషం కాదు, ఆ పెయిన్ఫుల్ టైమ్స్లో ఆయన ప్రెజెన్స్ అనేటువంటిది మనకు తోడుగా ఉంటాను బట్టి మన జీవితాల్లో నిలిచి ఉండేటువంటి సంతోషం. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు ఎక్స్పీరియన్స్. అటువంటి సంతోషాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన జీవితంలో దుఃఖం కలిగినప్పుడు దేవుని దగ్గరకు వస్తాము, దేవుని అడుగుతాం, ప్రభా నా దుఃఖ నివారణ చేయి ప్రభా, నా దుఃఖాన్ని తీసే ప్రభా అంటే దేవుడు ఏమంటున్నాడు? ఓకే భక్తా, నీ కోరిక మెచ్చాను, నీ తపస్సుకి నేను మెచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాను, నీ దుఃఖాన్ని తీసేస్తున్నాను, హాంఫట్ అంటే మనం ఏమనుకుంటున్నాం? అది దేవుని కార్యం అనుకుంటున్నాం. ఇక్కడ దేవుడు అదంట్లా ఏమంటాడు తెలుసా? గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ వాట్ యు నీడ్ ఇన్ యువర్ పెయిన్ఫుల్ టైమ్స్. అందుకే ఇక్కడ 5వ వచనంలో ఏమంటారు తెలుసా? కీర్తనకారుడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జాగ్రత్త వినండి, వాళ్ళకున్నటువంటి క్రైసిస్ సిట్యువేషన్లో ఏది వాళ్ళని నడిపిస్తుంది, ఏది వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుందంటే ఇట్ ఈస్ నాట్ గాడ్ రిమూవింగ్ దేర్ పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్, రాదర్ దాన్ ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో నెమ్మది సంతోషం అనేటువంటిదమ్మా మన సమస్యలు పోటాన్ని బట్టి వచ్చేది కాదు, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటాన్ని బట్టి వచ్చేటువంటిది. ఆ మాటకు వస్తే మన జీవితాల్లో నిలిచి ఉండేటువంటి సంతోషం ఏంటో తెలుసా? మన నొప్పిని దేవుడు తీసేసినప్పుడు కాదు, మన జీవితాల్లో దేవుని సన్నిధి యొక్క నిశ్చయత దేవుడు మనకిచ్చినప్పుడు. సో యు ఎక్స్పీరియన్స్ ద ట్రూ జాయ్ when you experience the presence of God rather than God removing the pain of your life. అందుకే మన జీవితాల్లో నొప్పి కలిగినప్పుడు మన ప్రయారిటీ దేవుడు పెయిన్ తీసేయటం కాదు, దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచటం. అందుకే ఇక్కడ కోర కుమారులు ఏమంటున్నారంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఇక్కడ కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ 46వ కీర్తన ఏ టైంలో రాయబడిందో తెలుసా? హిజ్కియా టైంలో రాయబడింది. హిజ్కియా టైంలో అష్షూరీయులు చుట్టుముట్టారు యెరూషలేంని. అంత మాత్రమే కాదు, రబ్షాకే అనేటువంటి వాడు వచ్చి రంకెలు వేస్తున్నాడు హిజ్కియా మీద.
ఆ యొక్క సిటీ వాల్ మీద నిలబడిన యూదులందరినీ కూడా ఉద్దేశించి హిజ్కియాని భయంకరంగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఒక లెటర్ రాసి పంపించారు. ఇదిగో రేపు నీ మీదకి రాబోతా ఉన్నాం, నీ మీదకి మేము నిన్ను చుట్టుముట్టాం, నీ మీద యుద్ధానికి రాబోతున్నాం, నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తాం అని వాళ్ళు ఛాలెంజ్లు విసురుతుంటే అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుని సన్నిధికి వెళ్ళి ఆ లెటర్ విప్పి ఆ లెటర్ చదివాడు, ప్రార్థన కూడా చేయలే. ఆ మాట మీకు అర్థమవుతుందా? లెటర్ చదివాడు, ఆ తర్వాత ఏం చేశాడు? అసలు కథ అక్కడ ఉంది. దేవుని సన్నిధిలో లెటర్ చదివి ఆ లెటర్ అక్కడ వదిలేసి బయటకు వచ్చాడు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా నా సమస్య ఇది ప్రభా అని ప్రార్థన చేసి మళ్ళా సమస్య తీసుకొని బయట నడుపుతాం. హిజ్కియాకి మనకి తేడా అది. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభా నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రభా, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ప్రభా, సహాయం చేయ ప్రభా, బయటకు వచ్చి బ్యాంక్ లోన్ తీసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభా ఎగ్జామ్ సహాయం చేయ ప్రభా, బయటకు వచ్చి కాపీ కొడతావు. అరే పేపర్ అవుట్ అవుతుందా, ఎక్కడ దొరుకుతుంది? అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లం బట్ యు ఆర్ ట్రయింగ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం. దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటి తెలుసమ్మా? ఆయన సన్నిధిలో ఆ సమస్యను వదిలిపెట్టి మీరు బయటకు రండి. ఆయన ఎట్లా చేస్తాడో మీరు చూడండి. నీ భారము యెహోవా మీద మోపమంటే అది దాని అర్థం. మనకున్న ప్రాబ్లం ఏంటి తెలుసా? భారాన్ని మోసుకొని తిరుగుతాం. భారాన్ని ప్రభు మీద వేయకుండా ఏం చేస్తాం మనం? మన భారాన్ని మనం మోసుకుంటూ తిరుగుతూ ఆ భారాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జాగ్రత్త, అది ప్రమాదం. అందుకని అంటున్నాను, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ సమస్యతో అక్కడ సమస్యను వదిలిపెట్టొచ్చే. నువ్వు సమస్యను పట్టుకొని తిరగమాక, నువ్వు సమస్యను పట్టుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయమాక. లీవ్ ఇట్ టు గాడ్ అండ్ లెట్ హిమ్ టేక్ కేర్. మీకు గుర్తుందా ఆ రాత్రి ఏం జరిగింది? హిజ్కియా అక్కడ లెటర్ ప్రభు సన్నిధిలో వదిలేసి బయటకు వచ్చాడు. రాగానే ఏం చేశాడు? అరే ఆర్మీ రండిరా, ఎంతమంది ఉన్నారు, రండి మన యుద్ధానికి వెళ్దాం అన్నాడా? ఎవరు యుద్ధం చేశారా రాత్రి? ఒక్క దేవదూత 185,000 మంది అశూరీల్ని చంపేయటం జరిగింది. అంటే ఒక్క రాత్రిలో ఎంత ఇంపాసిబుల్ టాస్క్ దేవుడు చేశాడు. అది ఎట్లా సాధ్యమైంది? బికాస్ హిజ్కియా లెఫ్ట్ హిస్ ప్రాబ్లం ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ గాడ్ టు సాల్వ్. He did not take the problem into his own hands. తన చేతుల్లోకి సమస్యను తీసుకోవాలా. ఆ సమస్యను దేవునికి వదిలిపెట్టాడు. ప్రభా ఇది నా సమస్యని విన్నవించాడు, దేవుని సన్నిధిలో బయటకు వచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఆ సమస్యను చూసుకున్నాడు. మన జీవితాల్లో చాలాసార్లు సమస్యలు తీరకపోవటానికి కారణం ఏంటంటే మనం సమస్యలను దేవునికి అప్పగించట్లా. ఏం చేస్తున్నాం తెలుసా? చక్కగా వెళ్తున్నాం, గంటసేపు ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో ఏడుస్తారు, ప్రభా నాకు ఈ సమస్య ప్రభా సహాయం చేయ ప్రభా అంటారు. మళ్ళా సమస్యను తీసుకొని బయటకు వస్తారు. మీ పనులు మీరు చేసుకుంటారు, మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు. మరి దేవుడు ఏం పని చేస్తాడమ్మా? దేవునికి నీ హెల్ప్ కావాలని అడిగాడు ఏమన్నా? నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే దేవుడు చేయలేడా? నీ సహాయం లేకుండా దేవుడు పని చేయలేడా? అంటే దేవుడు అంత చేతగాని వాడు అనుకుంటున్నావా? బీ కేర్ఫుల్. ఈ దేవుడు ఎంత బలము గలవాడంటే నువ్వు నీ పెయిన్ఫుల్ సర్కమ్స్టెన్స్లో జస్ట్ లుక్ ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలో నీకు సమస్య డీల్ చేయబడినప్పుడు అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు ప్రయత్నాలు చేయమాక, నువ్వు అనవసరంగా సమస్యలు తీర్చడానికి
ప్రయత్నం చేయమాక. ఆ మాటకొస్తే ఇక్కడ ఇర్మియా అంటున్నా, సారీ, ఈ కోర కుమారులు అంటున్నారు, దేవుడు ఆ పట్టణంలో ఒక నది కలదు అన్నారు. అక్కడ చూడండి ఏమన్నారు, అక్కడ ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేని గురించి మాట్లాడుతుంది తెలుసా? యెరూషలేముకి వాటర్ సప్లై రివర్ లేదు. నా మాట మీకు అర్థమైన, గోదావరి నది లేదు, కృష్ణా నది లేదు వాళ్ళకి. సో వాటర్ సప్లై ఎక్కడ నుండి వస్తుంది? గీహోను జల ఊటలు, స్ప్రింగ్స్ అంటారు, గీహోన్ స్ప్రింగ్స్. ఆ గీహోన్ స్ప్రింగ్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా? యెరూషలేము కోట బయట ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ సప్లై ఎక్కడుంది? బయట ఉంది. శత్రువు వచ్చినప్పుడు, ముట్టడి చేసినప్పుడు ఏం చేస్తాడు? వాటర్ సప్లై కట్ చేస్తాడు. ఎందుకు వాటర్ సప్లై కట్ చేస్తాడు? లోపల ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే వాటర్ సప్లై కట్ అవుతుందో అన్ని రకాల సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఏమా, రేపొద్దున మున్సిపాలిటీ వాళ్ళు మీకు వాటర్ ఇవ్వట్లేదు అనే వార్త మీకు అందింది అనుకో, ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? టకటకన నీళ్లు సెట్ చేసుకుంటారు. అది ఒకరోజైతే నీళ్ళు సెట్ చేసుకోవచ్చు. 2-3 నెలలు వాటర్ రాలేదనుకో ఏం చేస్తారు? ఎక్కడ పరిగెడతాం? 2-3 months కనుక వాటర్ రాకపోతే. యుద్ధం టైంలో శత్రువు ఏం చేస్తాడు తెలుసా? వాడు వాటర్ సప్లై కట్ చేస్తాడు. తద్వారా లోపలికి ఒక చుక్క నీరు కూడా వెళ్ళదు. అందుకని హిజ్కియా ముందుగానే ఏం చేస్తాడంటే, లోపల ఒక టన్నెల్ తవ్వించాడు. ఎక్కడికి? ఈ యెరూషలేములోకి వాటర్ సప్లై. అందుకని ఏమైంది? అష్షూరీలు చుట్టుముట్టేటప్పటికి ఈ వాటర్ అంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? లోపలికి వచ్చేసింది. అష్షూరీలు ఏమనుకున్నారు? అరే, మన వాటర్ సప్లై కట్ చేస్తే గనక వీళ్ళు లొంగిపోతారు అని అనుకుంటా ఉంటుంటే, ఇక్కడ వాటర్ సప్లై కట్ చేయడానికి వాటర్ బయట ఏం కనబట్ల వాళ్ళకి. ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ టన్నెల్ ద్వారా లోపలికి వచ్చేసింది. తద్వారా యెరూషలేముని శత్రువులు చుట్టుముట్టినప్పటికీ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు ముందుగానే హిజ్కియా ద్వారా. అందుకనే ఇక్కడ ఈ కోర కుమారులు రాసేటువంటి ఈ కీర్తనలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఎటువంటి రిఫ్రెషింగ్ స్ప్రింగ్స్ ఆ యొక్క క్రైసిస్ టైంలో వారికి ఇచ్చాడో, ఎట్లాగా వాళ్ళు రిఫ్రెష్ అయ్యారో, అంటే శత్రువు బయట చుట్టుముట్టినప్పటికీ కూడా లోపల వాటర్ సప్లై కట్ అవ్వకుండా ఎంత రిఫ్రెషింగ్గా వాళ్ళు టైంని కొనసాగించారో, దేవుడు మన జీవితాల్లో అటువంటి రిఫ్రెషింగ్ టైం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? వెన్ ద ఎనిమీ హ్యాస్ సరౌండెడ్ యూ. అది దేవుని సన్నిధి అంటే. నీ చుట్టూతా భయంకరంగా శత్రువు ముట్టడి చేసినప్పటికీ కూడా లోపల దేవుడు నీకు రిఫ్రెషింగ్ సోర్స్ ఇస్తాడు. ఆ సోర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో తెలుసా? దేవుని సన్నిధిలోండి స్టార్ట్ అవుతుంది. దేవుని పట్టణంలో ఉంటుంది. అంటే ద ఆన్సర్ టు యువర్ పెయిన్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ యువర్ లైఫ్. అందుకనే ఇక్కడ కోర కుమారులు అంటారు, అమ్మా, దేవుడు మన జీవితాల్లో శత్రువు చుట్టుముట్టినప్పుడు, లేదంటే భయము మనల్ని ఆవరించినప్పుడు, డోంట్ బి వర్రీడ్. కారణం ఏంటో తెలుసా? దేవుడు అటువంటి టైంలో కూడా మనకి రిఫ్రెషింగ్ ప్రావిజన్ ఇస్తాడు, లేదంటే రిఫ్రెషింగ్ సప్లై ఇస్తాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మాత్రమే అది దొరుకుద్ది అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తాడు. కాబట్టి 2 విషయాలు చెప్పాను, చెప్పండి. ఒకటేంటి? దేవుని బలము, రెండోది దేవుని సన్నిధి, మూడో దాని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని మహిమ. చూడండి ఇక్కడ గనక మీరు గమనిస్తే 8వ వచనంలో యెహోవా చేసినటువంటి ఆ మాటకొస్తే, మీరు 7వ వచనంలో 11వ వచనంలో ఒక పేరు రిపీట్ అవుతుంది. ఎవరా పేరు? టక్కని చెప్పండి. యెహోవా తర్వాత యాకోబు. చూసారా? జాగ్రత్త వినండి. దేవుని మహిమ ఎప్పుడు కూడా మన బలహీనతలో బలంగా కనబడుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? పక్కనోడు ఎప్పుడు బలంగా కనబడతాడు? మనం బలహీనంగా కనబడతాయి.
అంతే కదమ్మా. పక్కనోడు ఎప్పుడు గెలుస్తాడు? మొన్న ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తానికి ఇండియాని దూళ్ళగొట్టు పడేశారు. ఎందుకు దూళ్ళగొట్టు పడేశారు? ఎవరు బలంగా కనబడ్డారు, ఎవరు బలహీనంగా కనబడ్డారు? వీళ్ళేమో T20 ఛాంపియన్స్ కదా. కానీ ఏమైంది? సరైన టైంలో బలహీనత ఎవరు కనబడింది? ఇప్పుడు జాగ్రత్త వినండి. టైటిల్ ఎవరు గెలుస్తాడు? బలంగా ఉన్నవాడు గెలుస్తాడు. అంటే పవర్ఫుల్ విక్టరీ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే పవర్ఫుల్ వీక్నెస్ నుండి వస్తుంది. నువ్వు ఎంత బలహీనపడతావో బలం అనేటువంటిది అంతగా నీ జీవితంలో కనబడుతుంది. అంటే దేవుని మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుని బలము నీ జీవితంలో పనిచేయటం. దేవుని బలము నీ జీవితంలో బలంగా ఆయన మహిమ కనుపరిచే విధంగా ఎప్పుడు పనిచేస్తంటే నాట్ ఇన్ యువర్ స్ట్రాంగ్ టైమ్స్ బట్ ఇన్ యువర్ వీక్ టైమ్స్. అందుకే అది గుర్తు చేయటానికి ఎవరి జీవితాన్ని చూపిస్తున్నాడు? అక్కడ కనుక దేవుడు యోసేపు దేవుడు బలం గలవాడు అన్నాడు అనుకో, మనమేమంటాం? నిజమే ప్రభా, యోసేపు చాలా డిఫరెంట్ ప్రభా. ఎందుకంటే ఆయన లైఫ్లో ఒక వీక్నెస్ కనపడదు. చూసారా? యోసేపు చరిత్ర ఆది కాండంలో ఎక్కడ స్టార్ట్ అయింది? 35-36 అధ్యాయాలు స్టార్ట్ అయింది యోసేపు చరిత్ర. ఎక్కడ దాకా కొనసాగింది? 50 అధ్యాయాలు ఉంది. చూసారా? అంటే దాదాపు ఒక 13 అధ్యాయాల్లో యోసేపు చరిత్ర ఉంటే ఒక బలహీనత చూపించాడు నాకు. అవునా? యాకోబు జీవితం చూడండి, దావీదు జీవితం చూడండి. అవునా? ఎన్ని కనపడతాయి మనకి? బలహీనతలు ఎన్ని కనపడతాయి? కానీ విచిత్రం ఏంటి తెలుసా? దేవుని మహిమ బలంగా ఎక్కడ కనపడుతుందో తెలుసా? నాట్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ బట్ ఇన్ యువర్ వీక్నెస్. అంటే దాని అర్థం ఏంటంటే బలము గల వాళ్ళే దేవుని దగ్గర ఉంటారనుకో మాకండి. దేవుని దగ్గర నిజంగా సర్వైవ్ అయ్యేది ఎవరో తెలుసా? బలహీనులు. మనం ఏం చేస్తామంటే దేవునికి చాలా స్పిరిచువల్గా స్ట్రాంగ్గా చూపించుకోవడం ప్రయత్నం చేస్తాం. ప్రభా ఐఎమ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ఎందుకు? నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నా, కన్నీటి ప్రార్థన నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎట్ట ఫీల్ అవుతావు? ఐఎమ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. మరి దేవుని మహిమ నీ జీవితంలో కనబడుతుందా? కనపడదు. అట్లాని పాపం చేయమని కాదు దేవుని మహిమ కనబడటానికి. పౌలు గారు అదే అన్నాడు కదా, కృప ఎక్కడ విస్తరిస్తుంది? పాపము ఎక్కడ విస్తరించినో కృప అక్కడ విస్తరిస్తుంది. అంత మాత్రం చేత పాపంలో నిలిచిందమా? కానే కాదు. కానీ ద వే గాడ్ యాక్ట్స్ ఈజ్ నాట్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ బట్ ఇన్ యువర్ వీక్నెస్. అందుకే ఇక్కడ దేవుడు నేను దానియేలు దేవుడు అనలే. ఎక్కడన్నా మీరు దేవుడు దానియేలు దేవుడు అన్నాడా? నిజానికి మనం ఎవరితో ఐడెంటిఫై అవుతాం? ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళతో, లాస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళతో. వీడు మా వాడండి అని ఎవరిని అంటారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడా, లాస్ట్ ర్యాంక్ వచ్చినోడా? కారణం ఏంటి? మనం బలం దేనిలో చూసుకుంటాం? ఇన్ ద అచీవ్మెంట్స్. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఉన్నాయి. నేను ఇస్సాకు దేవుడును, ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఉన్నాయి. నేను యాకోబు దేవుడును, ఫెయిల్యూర్స్ ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు ఎవరితో ఆయన ఐడెంటిఫై అవ్వడానికి ఇష్టపడ్డాడు? నాట్ విత్ స్ట్రాంగ్ పీపుల్. అంటే మన బలహీనతల్లో దేవుని బలము, దేవుని మహిమ అద్భుతంగా కనబడుతుంది. అంటే గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ సీన్ ఇన్ యువర్ వీకెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు ఆయన యాకోబు దేవుడు అండి. ఆ మాటకు వస్తే ఇక్కడ 9వ వచనంలో అంటాడు, విల్లు విరిచివాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఈ పనులను ఎక్కడ జరుగుతాయి? ఏమ్మా ఈ పనులను ఎక్కడ? విల్లు విరిగిపోవటం ఎక్కడ జరుగుద్ది? బల్లెము తెగ నరగటం ఎక్కడ జరుగుద్ది? డే టు డే లైఫ్లోనా, భయంకరమైన యుద్ధంలోనా?
అంటే అతి భయంకరమైన యుద్ధంలో గాడ్ విల్ గివ్ గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ ద సివియర్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అత్యంత భయంకరమైనటువంటి బ్యాటిల్ ఫీల్డ్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? హీఈస్ గోయింగ్ టు బ్రేక్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ది ఎనిమీ. ఏ శత్రువైతే నిన్ను భయపెడుతున్నాడో, ఏ రథాలైతే నీకు భయం కలగజేస్తున్నాయో దాని దేవుడు తెగ నరికేస్తాడు. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో దేవుడు అద్భుతమైనటువంటి విక్టరీ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒక రకంగా హిజ్కియాకి దేవుడు ఎక్కడ విడుదల ఇచ్చాడు? భయంకరమైన బ్యాటిల్ ఫీల్డ్లో. అశ్షూరీలు ఎంత చుట్టుముట్టారు. అంతకుముందు 10 గోత్రాలని వాళ్ళు చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ 10 గోత్రాలు వారి బారి నుండి వాళ్ళు రక్షించబడలేకపోయారు. ఇప్పుడు అదే ధైర్యముతో, అదే అదనుతో వీళ్ళు 2 గోత్రాల మీదకి వచ్చారు. 10 గోత్రాలనే వాళ్ళు జయిస్తే 2 గోత్రాలని జయించడం ఈజీ అంటారా, కష్టం అంటారా? అందుకనే వీళ్ళు గీంకరిస్తున్నారు, రంకెలు వేస్తున్నారు. అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళ విల్లు విరిచేశాడు, వారి బల్లెము తెగ నరికేశాడు. విచిత్రమైన తెలుసా, యుద్ధము చేయాల్సిన అవసరం లేకుండానే దేవుడు యుద్ధ భూమిలో భయంకరమైన విడుదల ఇచ్చాడు. దట్ ఈస్ గాడ్స్ రెస్క్యూ. అంటే ఒక్క రాత్రిలో నేను అంటాను వాళ్ళు దేవుని యొక్క గొప్ప మహిమను చూశారు. అందుకే ఫైనల్గా ఒక మాట అంటాడు, ఓరకొండుడి నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. మన జీవితాల్లో మనం దేవుని గురించి తెలుసుకోకపోవడానికి ఒక కారణం ఏంటంటే మనం ఒర్లుతున్నాం. ఒరలటం అంటే ఏంటి తెలుసా? మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క మహిమ నీ జీవితంలో ఎప్పుడు కనపడుతుందో తెలుసా? నాట్ వెన్ యు ఆర్ స్పీకింగ్ బట్ వెన్ యు ఆర్ సైలెంట్. దేవుని మెల్లని స్వరము, దేవుని గొప్ప విడుదల నీ జీవితంలో అనుభవించాలంటే ఓరకొండం నేర్చుకో. నీ ప్రయత్నాలు దేవునికి అక్కర్లా, నీ సహాయం దేవునికి అక్కర్లేదు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. సమ్ టైమ్స్ గాడ్ వర్క్స్ వెన్ యు ఆర్ సైలెంట్. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఓరకొండుడి నేనే దేవుడని తెలుసుకునండి. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ఓరకుండి దేవుడు పని చేయటానికి మనం అనుమతిస్తామో అప్పుడు దేవుడు మహింపరచబడే కార్యాలు మన జీవితాల్లో మనము కలిగి ఉంటాం. గాడ్స్ గ్లోరీ ఈస్ డిస్ప్లేడ్ వెన్ యు ఆర్ సైలెంట్ బిఫోర్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే ఒక రకంగా ఈ కీర్తనలో ఎక్కడ కూడా దేవుడు నీ ప్రాబ్లం తీసేస్తాడు అనలా, దేవుడు నీ పెయిన్ తీసేస్తాడు అనలా. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, గాడ్ ప్రామిసెస్ హిస్ ప్రెజెన్స్, గాడ్ ప్రామిసెస్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ ప్రామిసెస్ హిస్ గ్లోరీ. ఆ రకంగా దేవుడు మన జీవితాల్లో పనిచేస్తాడు. అందుకే కోర కుమారులు అంటున్నారు, మన జీవితాల్లో భయము కలిగేటువంటి సందర్భాల్లో, మన జీవితాల్లో ఎటు చేయటము పాలుపోనటువంటి సందర్భాల్లో దేవుని సన్నిధిలో దొరికేటువంటి సంతోషం, దేవుని బలమును మన జీవితాల్లో అనుభవించేటువంటి సందర్భం. అంత మాత్రమే కాదు, దేవుని మహిమ మన బలహీన సమయాల్లో దేవుడు ఎట్లా మహిమ పొందుతాడో ఆ విషయాలు గనక మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఓరకుండి దేవుని మహిమను మన జీవితాల్లో చూడగలుగుతాం. అప్పుడు మన ఫియర్ఫుల్ టైమ్స్ విల్ బికమ్ అవర్ థ్యాంక్స్ గివింగ్ టైమ్స్, అవర్ క్రైసిస్ టైమ్స్ విల్ బికమ్ అవర్ థ్యాంక్స్ గివింగ్ టైమ్స్. ఆ రకమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుంటా ఉన్నప్పుడు దేవుని శక్తిని మనం గమనించగలుగుతున్నామా?
దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతున్నామా? దేవుని మహిమను మన జీవితాల్లో చూడగలుగుతున్నామా? మన పెయిన్ఫుల్ టైమ్స్లో ఈ 3 దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. తద్వారా ఆనాడు హిజ్కియా టైంలో ఎటువంటి గొప్ప విడుదల దేవుడు తీసుకొచ్చాడో, ఇశ్రాయేలును దేవుడు ఎట్టగా నడిపించాడో, యాకోబును దేవుడు ఎట్లాగా నడిపించాడో, ఆ రకంగా మన జీవితాలు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆర్ వి రెడీ ఫర్ దట్? అటువంటి దేవునికి మనం అప్పగించుకుందామా? అప్పుడు మన ఫియర్ఫుల్ టైమ్స్లో దేవుడు మనల్ని థ్యాంక్స్ గివింగ్లోకి నడిపిస్తాడు. కాబట్టి దేవునికి అప్పగించుకుందాం. మీరు ఓర్కనే నిల్చుండడి, దేవుని కార్యాలు చూసేటువంటి అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందులో లేచిన బడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ఈ 46వ కీర్తన బట్టి, ఈ 46వ కీర్తనలో మీరు మాకు నేర్పించిన విషయాలను బట్టి ప్రభా మీకు వందనాలు. నిజమే ప్రభా, మా జీవితాలు అనేక సార్లు మేము భయం చేత నడిపించబడుతున్నాం. శత్రువు యొక్క భయం చేత మా జీవితాలు కృంగిపోతున్నాయి. సమస్యను బట్టి ప్రభా మేము కృంగిపోయే వారంగా ఉంటున్నాం. అయితే నీ బలము మేము అర్థం చేసుకున్నప్పుడు, నీ సన్నిధిని ప్రభా మేము అనుభవించినప్పుడు, నీ మహిమను మా జీవితాల్లో కనుపరిచినప్పుడు, దేవా ఎటువంటి విడుదల నువ్వు కలగజేయగలవో, ఎటువంటి నెమ్మది మా జీవితాల్లో నువ్వు కలగజేయగలవో, అదే రీతిగా ప్రభా ఎటువంటి మహిమను మా బలహీనతల్లో నువ్వు పొందగలవో, ఆ విషయాలు నీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటున్నప్పుడు నీకు లోపట్టానికి సహాయం చేయండి. ఓరకుండి నీ వైపు మేము చూడటానికి దేవా మీరు కృప చూపించండి. మీ కృపగల హస్తాలు మమ్మల్ని అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా మరి సన్నీ కుటుంబాన్ని, వారి బంధువులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రక్షణ, నీ భద్రత ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. ఇంకను రాబోయే దినాల్లో కూడా ప్రభా నీ సన్నిధి కుటుంబానికి మీరు తోడుగా ఉంచమని ఈ రాత్రికాల సమయంలో ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటారు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఏమా హీ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. మా సన్నీ కమ్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి మరోసారి వందనాలు. సంఘ పెద్దలకి, సంఘ సభ్యులకి అందరికీ వందనాలు. మా బంధుమిత్రులకి వందనాలు. మరి కిందన ప్రేమ విందు అరేంజ్ చేయబడిందండి. అందరూ భోంచేసి ఇంటికి వెళ్ళాల్సింది కోరుతూ మీ అందరికి మరోసారి దేవుడి నామాల్లో వందనాలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.